నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. ఒకప్పుడు ప్రజా సభలలో మాట్లాడడానికి తడబడిన నారా లోకేష్ ఇప్పుడు తన కష్టంతో సాధనతో అనర్గళంగా మాట్లాడగల నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. వైసీపీ నేతలు ఆయనను ఎగతాళి చేసినా ఆ విమర్శలే ఆయనను మరింత రాటుదేలేలా తీర్చిదిద్దాయి. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ పత్రికా సమావేశాల్లో కాగితం చూసి మాట్లాడాల్సి వస్తోంది. కానీ లోకేష్ మాత్రం కాగితం లేకుండా ఎక్కడైనా స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఢిల్లీ అలాగే విదేశాలలో కూడా ప్రసంగించి తన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానంలో మరో పెద్ద అడుగు వేస్తున్నారు. బీహార్లో జరుగుతున్న శాసనసభ ఎన్నికల రెండో దశలో ఎన్డీఏ తరపున ప్రచారం చేయడానికి లోకేష్ బీహార్ వెళ్లారు. తన ప్రసంగాల్లో లోకేష్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రధానంగా ప్రస్తావించనున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించనున్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణ పనుల్లో గ్రెనైట్, సిమెంట్, రవాణా రంగాల్లో వేలాది మంది బీహారీలు పనిచేస్తున్నారు. వారిలో చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పటికే బీహార్ చేరుకున్నారు. ఈ కారణంగా బీహారీ ప్రజలకు ఏపీలో జరుగుతున్న అభివృద్ధి గురించి ఇప్పటికే మంచి అవగాహన ఉంది. అందువల్ల వారు లోకేష్ చెప్పే విషయాలతో సులువుగా కనెక్ట్ అవుతారు. ప్రధాని మోదీ సూచనలతో బీజేపీ అధిష్టానం లోకేష్ ను బీహార్ ప్రచారానికి ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీహార్లో కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాగే అక్కడ ఉన్న విద్యార్థులు, కార్మికులు, వ్యాపారవేత్తల్లో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ బీహార్లో ప్రచారానికి వెళ్లడం సంచలనంగా మారింది. ఎన్డీఏ తరపున లోకేష్ ప్రచారం చేస్తున్నారు. బీహార్లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉంది. ఎంతో మంది పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారు అన్నది కీలకంగా మారింది. ఈ తరుణంలో దేశంలోని ఎన్డీఏ మిత్రపక్షాలు కీలక నేతలను ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు. కాషాయ పెద్దలు ఇక ఇప్పుడు లోకేష్ ఎన్డీఏకు ఓటు వేయాలని బీహార్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. సీఎం చంద్రబాబు బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్తారని మొదట్లో అనుకున్నారు. దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో లోకేష్ అక్కడికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది. గతంలో ఉత్తరాదిలో జరిగిన పలు ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రచారం నిర్వహించారు. గతంలో ఢిల్లీలో ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు జాతీయ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్నారు. మహారాష్ట్రలో జరిగిన ప్రచారంలో పాల్గొంటారని భావించిన కుటుంబంలో జరిగిన విషాదంతో మధ్యలో తిరిగి వచ్చారు. ఈసారి బీహార్ ప్రచారంలో లోకేష్ పాల్గొంటున్నారు. ఎన్డీఏ కూటమి తరపున మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ సంచలనం క్రియేట్ చేశారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో అక్కడ మహాయుతి అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏకు బీహార్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇండియా కూటమి బలంగా నిలుస్తున్న వేళ అక్కడ గెలుపు సాధించాలంటే స్టార్ ప్రచారకర్తల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ అక్కడికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఆయనకు పెద్ద బాధ్యత అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.